వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుందని మేడ్చల్ DCC అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా వసతులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అదే సమయంలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ SIR పట్ల కాంగ్రెస్ పార్టీ BLAలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన ఆయన ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని దానిని హరించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. మా ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా సతీష్ గారికి, రాజేష్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రభాకర్ గారికి, సోమ్ గారికి, రామన్న గారికి, ఇంకా మా అధ్యక్షులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి సమస్య ఏదైతే ఉందో, దేశంలో దాదాపు ప్రభుత్వ స్కూళ్లలో కానీ ప్రైవేట్ స్కూళ్లలో కానీ 18 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదివితే 29 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్లలో చదువుతాం. మరి ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్లకు, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్లకు ఇష్యూ ఏంటి అంటే, మనము 17 మందికి ఒక్కరి చొప్పున ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు ఉన్నారు. ప్రభుత్వ స్కూల్ పబ్లిక్ స్కూళ్లలో 30 మందికి ఒక టీచర్ చొప్పున వాళ్ళు బోధన చేస్తారు. కానీ దేశంలో చదువుతున్నటువంటి పిల్లలకు దాదాపు 6 లక్షల పైచిలు, అంటే 6 లక్షల పైచిలకు పిల్లలు మనము LKG నుంచి డిగ్రీ వరకు, ఇంజనీరింగ్ వరకు చదివిస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా దాంట్లో 5% కూడా ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ యాజమాన్యాలు కానీ ఉద్యోగాలు ఇవ్వలేకపోతాం. మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో మొత్తం మీద పేదలను, బడుగు బలహీన వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాం. పొద్దున్నే వాళ్ళకు టిఫిన్ ఇచ్చి, మధ్యాహ్నం భోజనం పెట్టి, సాయంత్రం బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ఇంటికి పంపాలన్న ఉద్దేశంతో డ్రెస్సులు మొత్తం కూడా నేను ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారో, ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఒక్క నియోజకవర్గం, మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపు 350 కోట్లతోని స్కూల్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ అవుతా ఉన్నాయి. మరి దేశంలో ఈ రకంగా చూస్తే విద్య మీద మా ముఖ్యమంత్రి గారు కూడా 6 కిలోమీటర్లు నడుచుకుంటూ తెలుగు మీడియం స్కూల్, ఆ రోజు పొద్దున 6 కిలోమీటర్లు, సాయంత్రం 6 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు నడిచి 1వ తరగతి నుంచి 10th వరకు ఎంత కష్టపడడో ఆయనకి ఎంత. మరి అది ఆ భావంతోనే దేశంలో ప్రజలు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో విద్య మీద అంత శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు. నేను కోరుతా ఉన్నాను, ఎవరెవరైతే పేద, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో మనం కూడా ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో దానితోని పోటీ పడుతూ ఉన్నాం. మన పిల్లలు ఏదైతే మన ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా IASలు 90% IASలు మన వాళ్ళే అవుతా ఉన్నాం. IPS కూడా 90% మన ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళే అవుతా ఉన్నాం. దానితో పాటు
ఎక్కడ ఏ బ్యాంకు వ్యవస్థకు పోయినా ఎక్కడ వ్యవస్థకు పోయినా మగ పిల్లలే చదువుకుంటా ఉన్నారు. మరి అలాంటి ప్రభుత్వ యంత్రాంగం చక్కటి బిల్డింగ్ కట్టాలనే ఆలోచనకు వచ్చింది. మరి మా గౌరవ ముఖ్యమంత్రికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ఆయనకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రజలందరికీ ఒక్క నియోజకవర్గానికి 350 కోట్లు అంటే దాదాపు మీరు లెక్క పెట్టండి. 119 నియోజకవర్గాలలో ఏ రకంగా విద్య మీద ఆయన కాంటెస్ట్ చేస్తూ ఉన్నారు. దానితో పాటు దేశంలో మా రాహుల్ గాంధీ గారు యువతే భారతదేశం భవిష్యత్తు, యువతనే భారతదేశం భవిష్యత్తు. ప్రతి 10 కిలోమీటర్లకు ఒకసారి ఒక దగ్గర దేశమంతా కూడా మార్చాలన్న ఆలోచనకు వచ్చింది. ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయాలను దేశంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ విద్య మీద ఆలోచన చేస్తూ ఉన్నారు. కనుక నేను ఈ దేశ ప్రజలను అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నాను, ప్రభుత్వం పెట్టినటువంటి స్కూళ్ళని మీరందరూ కూడా మన పిల్లలందరినీ బడికి పంపండి. మీరు కూడా వీలైతే మధ్యాహ్నం పోయి మన ప్రభుత్వ స్కూల్ ఏ రకంగా ఉందో అందులో భోజనం చేయండి. మన ప్రభుత్వ కాలేజీలు కానీ ప్రభుత్వ స్కూళ్ళు కానీ రాను రాను ఈ విద్యా వ్యవస్థను ప్రైవేటు యాజమాన్యాలు ఒక కమర్షియల్గా తీసుకెళ్తా ఉన్నాయి. కనుక రాబోయే రోజులలో మా ప్రధానమంత్రి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఫీజును కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మొన్ననే తమిళనాడులో అక్కడి ముఖ్యమంత్రి ఒక టారిఫ్ పెట్టిండు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఈ రకంగానే ఫీజులు వసూలు చేయాలని చెప్పి, అది రాబోయే రోజులలో మన రాష్ట్రంలో కాదు దేశమంతా కూడా ఇంప్లిమెంట్ కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మా ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా దేశంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాహుల్ గాంధీ గారు కూడా అది ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అది పోతే భవిష్యత్తు కార్యక్రమం అమ్మా నాన్న నేను మీకు నాపై ఎంతో నమ్మకంతో ఉండి ఒక డాక్టర్ని చేయాలనుకున్నాను. కానీ ఈ నీట్ పరీక్షలలో నాకు ధైర్యం కూలిపోయింది. కనుక మళ్ళీ పరీక్ష భారం ప్రతి మనిషికి కూడా మళ్ళీ దేశంలో మొన్న జరిగినటువంటి ఏదైతే పేపర్ లీక్ ఉందో దానికోసం ప్రతి విద్యార్థి కానీ బాధపడతా ఉన్నారు. దేశంలో ఎక్కడనైనా మా రాష్ట్రాన్ని చూసి నేర్చుకోమని చెప్తా ఉన్నా నేను. మా దగ్గర మేము మా ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు కూడా ఒక పేపర్ లీక్ కాలేదు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టులు స్టే ఇస్తాయి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.